పిలిచినా పలుకుతావని ఒక అద్భుతమైన క్యాసెట్‌ని తయారు చేశారనే దాంట్లో ఇంకా డౌట్ అక్కర్లేదు. ఒక్క పాట వినగానే ఈ పాటలు ఎలా ఉంటాయనేది పూర్తిగా అర్థమైపోయింది. అన్నం వండిన తర్వాత ఎలా ఉడికింది అని చెప్పి ప్రతి మెతుకుని చూడక్కర్లా. ఒక్క మెతుకుని చూస్తే అన్నం ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందో, ఒక్క పాట వినగానే ఈ క్యాసెట్ ఎంత అద్భుతంగా విజయం సాధిస్తుంది, ఎంత చక్కగా పాటలు రాశారు, ఎంత చక్కగా పాటలు పాడారు, ఎంత చక్కగా స్వరాలు సమకూర్చారు అనేది పూర్తిగా అర్థమైంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాబా గారు సమాధి నుంచి సమాధికి వెళ్ళబోయే ముందు ఒకే మాట చెప్పారు. నా మీద పూర్తిగా మనసు పెట్టి భక్తి భావంతో ఎవరైనా సరే నా సమాధి దగ్గరకొచ్చి సాయి అని పిలిస్తే ఓయి అని నేను పలుకుతాను అని చెప్పిన మాటని ఇప్పటికి కూడా 100కి 100 పాళ్ళు కూడా పాటిస్తున్నటువంటి నిజమైన దేవుడు సాయిబాబా. అలాంటి బాబా గారి పేరు మీద ఈ పాటలన్నీ కూడా చక్కగా రాయించి అద్భుతంగా పాడినటువంటి మరి పార్వతీ నాయుడు గారికి, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మరి ఉన్నికృష్ణన్ గారికి, హేమచంద్ర గారికి, రచన స్వరసుందర్ పేరు భలే ఉందండి. ఐదు ఉన్నారా? స్వరసుందర్ గారు పాటలు బాగా రాశారు, వెరీ గుడ్. మరి స్వరసుందర్ అని పేరు పెట్టుకున్నందుకు స్వరకల్పన వీలైతే పాటలు కూడా పాడాల్సిన అవసరం ఉంది మీ పేరుకి తగ్గట్టు. చాలా బాగుందండి, వెరీ గుడ్. దాదాపుగా 350 సినిమాలకి పైగా చేశాను. ఒక రోజున ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి, సార్ సాయిబాబా గారి మీద ఒక పాట రాసామండి, రికార్డ్ చేయించాము. వేటూరు సుందరరామూర్తి గారు పాట రాశారండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ½ సాంగ్ అండి. ఆ సాంగ్లో మీరు బాబా భక్తుడిగా నటించాలి అని నా దగ్గరికి వచ్చారు. ఆ పాట వినగానే నాకు చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అయితే నాకు ఒక రిక్వెస్ట్ అండి, ఒక నెల రోజులు నాకు టైం ఇవ్వండి, నెల తర్వాత వస్తే నేను యాక్ట్ చేస్తానండి అన్న. ఎందుకని ఆ మాట అన్నానంటే, ఆ పాటలో నటించేటప్పుడు మామూలుగా ఇలా ఉండి నటిస్తే దానికి అందం ఉండదు. నేను గెడ్డం పెట్టుకొని చేసినా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ఈ నెల రోజుల్లో గెడ్డం పూర్తిగా పెంచుతానండి. పెంచిన తర్వాత అప్పుడు, ఎందుకంటే ఎన్ని రంగేసిన జుట్లని మీకు అందరికీ తెలుసు. కానీ గెడ్డం ఈ నెల రోజులు రంగేయకుండా ఉంటే ఎంత తెల్లగా ఉంటుందో నాకు తెలుసు. అలాగే దానికి తగ్గట్టుగా విగ్గు కనపడకుండా చిన్న ఇది కూడా కట్టుకొని పూర్తిగా అది ఒక ఎంతో సంతృప్తినిచ్చిన పాటనది. ఆ పాటని మామూలుగా ఒక పాట 3 నిమిషాల పాట, 4 నిమిషాలు పాట అంటేనే నటించడానికి 2 రోజులు పడుతుంది మినిమం. అరగంట సేపు పాటని కేవలం 2 రోజుల్లో అద్భుతంగా తీశారు. ఎక్కడ కూడా టేక్ నంబర్ 2 అనేది అడగకుండా 2 రోజుల్లో పూర్తి చేశారంటే నాకు అది ఆ రోజునే అనిపించింది. ఇది నేను కాదు నటించింది, ఇది నేను కాదు, బాబా గారే నాతో నటింపజేశారు, ఆయన నన్ను ఆవహించి చేయించారు అనేది ఆ రోజునే నాకు అనిపించింది. ఇవాల్టి కూడా చాలామంది చూసే ఉంటారు ఎన్టీవీలో ప్రతి గురువారం రోజున ఉదయం 6:30 నుంచి 7 వరకు, భక్తి టీవీలో సాయంత్రం పూట 6 నుంచి 6:30 వరకు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి గురువారం కూడా అది ప్రసారం అవుతూ ఉంటుంది. నేను ఇన్ని సినిమాలు చేసిన దానికంటే కూడా చాలామంది బయటకు వెళ్ళినప్పుడు మీ సాయిబాబా పాట విన్నామండి, ఆ పాటలో చాలా బాగా చేశారండి అని అంటుంటే ఒక విధంగా ఆనందమే కాకుండా, అయ్యో ఎంతసేపు దీని గురించే చెప్తారు, 350 సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశాను, వాటి గురించి చెప్పట్లేదు ఏమిటి అని అనుకున్నాను. కానీ ఈ బాబా గారి పాట చేసి ఆ ఆశీస్సుల కంటే ఇంకా గొప్ప ఏం కావాలి అని అనిపించింది. అలాంటి అద్భుతమైన క్యాసెట్ తయారు చేశారబ్బా మీరందరూ కూడా. చాలా సంతోషం. మంచి ప్రయత్నం, తొలి ప్రయత్నమే అద్భుతంగా చేశారు. డెఫినెట్‌గా ఇది 100కి 100 పాళ్ళు కూడా విజయవంతం అవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరిన్ని క్యాసెట్లు తయారు చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి కూడా భక్తి భావం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అని ఒక విధంగా బాధపడే కంటే కూడా పర దేశాల నుంచి, పరభాషల నుంచి, పరమతాల నుంచి దేశంలోకి వచ్చి మన హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని కూడా డామినేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దేవుళ్ళందరూ ఒకటే. మన దేవుడు, హిందూ దేవుడు గొప్పని గాని, క్రిస్టియన్ దేవుడు తక్కువని గాని, లేకపోతే ముస్లిం దేవుడు ఇంకా తక్కువని గాని మనం ఎవరు అనుకోం. భగవంతుడు అనుకున్న తర్వాత అందరూ కూడా ఒకటే. భగవంతుడు అనేది ఒక అపురూపమైన ఒక బిందువు లాంటిది. దానికి రూపం లేదు, పేరు లేదు, కులం లేదు, మతం లేదు. కానీ ఆ భగవంతుడి మీద మన
ధ్యాస పూర్తిగా నిమగ్నమై ఉండాలి అంటే దానికి ఓ రూపం కావాలి, దానికి ఓ పేరు కావాలి. అది సృష్టించుకున్నటువంటి ఈ పేర్లు ఇవన్నీ కూడా ఈ భగవంతుని పేర్లు. అందుకని అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్నీ కూడా ఇదే. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నానటువంటి సంతృప్తి నాకు కలిగింది. మా మిత్రుడు సాయినాథ్ నాకు ఫోన్ చేసి, నాకు అన్నయ్య, వదిన వాళ్ళిద్దరూ కూడా నాకు తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి వెళ్ళాలండి అని చెప్పగానే, తప్పకుండా వెళ్తానండి అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి క్యాసెట్టు, బాబా గారి క్యాసెట్‌ని ఇది విడుదల చేసే ఒక మహద్భాగ్యాన్ని నాకు కలిగి చేసినందుకు ఇందులో ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.